అయితే ఇంట్లో చికెన్ పికిల్ చేశానండి, అది ఎలానో మీకు కూడా చూపిస్తాను. ముందుగా అయితే 1 కేజీ చికెన్ని తీసుకొని దాన్ని బాగా నీట్గా వాష్ చేసేసుకుని అందులోకి పసుపు ఉప్పు వేసేసి మంచిగా కలిపేసి పెట్టేసుకున్నాను. నేనైతే బోన్తో తీసుకున్నానండి, బోన్తో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని అయితే ప్యాన్ మీద పెట్టేసి వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మంచిగా ఇంకిపోనిచ్చిన తర్వాత వాటిని తీసేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. నాకైతే 1/2 కేజీ ఆయిల్ పట్టిందండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని పక్కకు తీసుకొని అందులోకి ఒక 50 గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకున్నానండి. దాని తర్వాత అందులోకి ఒక 50 గ్రామ్స్ వరకు సాల్ట్, 50 గ్రామ్స్ వరకు కారం అయితే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి 1 టేబుల్ స్పూన్ మెంతి ఆవపిండి అయితే వేసేసి ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇది ఇంట్లో ఉంటే రోజు వేసుకొని తినాలనిపిస్తుంది. ఇది చల్లారిపోయిన తర్వాత ఇందులోకి అయితే నేను లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే మన రెసిపీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.